తెలియపరుస్తూ ఈ యొక్క మరి మధ్యాహ్నం సమయంలో వాక్యానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నేను సమయం లేదు కనుక త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు కూడా కలిసి రావాలని కోరుతూ ఉన్నాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. మరియు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనిను. చాలండి. ఈరోజు వాక్య ధ్యానం, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ ఘనమైన నామం కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరి ఆరాధనలో భాగంగా కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా నా తండ్రి చేరువచ్చిన బిడ్డలకు నాకు కావలసిన సంగతులు మనుషుని మరుగు చేసి ప్రభా నీవే మాట్లాడని మాటలు మేము అర్థం చేసుకొని దాన్ని తగినట్లు జీవించడానికి సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అతడు పుట్టినందు వల్ల అనేకులు సంతోషించిరి అనేది ఈరోజు వాక్య ధ్యానం. ఎవరు అతడు అని మనం చూస్తే లూకాసు వార్త 1వ అధ్యాయం 8వ వచనంలోని అతని యొక్క పుట్టు పూర్వత్రాలు వారి తల్లిదండ్రులు మనకు కనపడతారు. జకరియా తన తరగతి క్రమం చొప్పున దేవుని యొద్ద యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజలు సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడి వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టెదవు అని అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మనం కనుక చూసినట్లయితే ఎవరి గురించి మనం మాట్లాడుతున్నామని చూస్తే, ఇదిగో అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషిస్తారనే మాట బాప్తీసమిచ్చు యోహాను గురించి ఆ మాట. ఇది అప్పటికే చాలా కాలం నుండి బిడ్డలు లేక వారు ఉన్నారు. జకర్యా, ఎలిజబెత్లు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుక వారి యొక్క ప్రార్థన దేవుడు విన్నాడని జకర్యా ఒక యాజకుడుగా ఉన్నాడు. యాజకుడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలంలో ఏడాదికి ఒకసారి తన వంతు చొప్పున, తన క్రమం చొప్పున, తనకు వచ్చిన అవకాశాన్ని బట్టి ఏం చేస్తూ ఉంటాడు, వెళ్ళి యాజక ధర్మాన్ని పాటిస్తూ ఉంటాడు. అలాంటి సందర్భంలో దేవుని దూత జకర్యాతో మాట్లాడుతూ, జకర్యా, భయపడకు, నీ ప్రార్థన వినబడింది అంటున్నాడు. అంటే జకర్యా అనేక దినాలుగా బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని వద్దకు చేరి జవాబు వచ్చే సమయానికి జకర్యా ఏం చేస్తూ ఉన్నాడు, యాజక ధర్మం చేస్తూ ఉన్నాడు, భయపడిపోతా ఉన్నాడు. దేవుడు భయపడొద్దు అని జకర్యాను చెప్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం, నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి యోహాను అని పేరు పెడతావని చెప్పాడు. ఈ మాట జకర్యా నమ్మని పరిస్థితుల్లో మనం చూసినట్లయితే జకర్యాకి నోరు పోయిన పరిస్థితులు ఉన్నాయి. నమ్మలా. పేరుకు యాజకుడే, పేరుకు యాజక ధర్మం చేసేవాడే, భక్తిపరుడే, ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన దేవుని వద్దకు చేరింది. ప్రార్థనకు జవాబు దేవుడు ఇచ్చాడు. తీరా జవాబు వచ్చే సమయంలో ఏం చేస్తూ ఉన్నాడు, అపనమ్మిక కనబరుస్తూ ఉన్నాడు. తన అపనమ్మికను బట్టి అతడు, నీకు కుమారుడు పుట్టే వరకు నువ్వు నోరు తెరవు అని చెప్పేసి అతనికి నోరు పడిపోయింది. అయితే నా అంశం జకర్యా కాదు, కానీ బాప్తీసం ఇచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు జకర్యా, ఎలిజబెత్. బాప్తీసం ఇచ్చి యోహాను
పుట్టే నాటికి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంతకుముందు పరిస్థితులు ఎలా అని మనం చూస్తే మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యకాలం, దీన్ని సైలెంట్ పీరియడ్ అంటారు. చెప్పండి, ఏమంటారు? సైలెంట్ పీరియడ్ అంటే దేవుడు మాట్లాడడం మానేసిన కాలం అది. ఈ మలాకీకి మరలా నూతన నిబంధనకి 400 సంవత్సరాలు చరిత్ర ఉంది. దేవుడు 400 సంవత్సరాల పాటు ప్రజలతో, మానవులతో మాట్లాడడం మానేశాడు. ప్రవక్తలతో మాట్లాడలేదు, ప్రజలతో మాట్లాడలేదు. కారణం ఏంటంటే మానవుని యొక్క అవిధేయత. జకర్యా రాస్తూ ఉంటాడు ఇదే మాటలో. రాబో పరిస్థితుల్ని జకర్యా జ్ఞాపకం చేస్తున్నాడు, రాబో పరిస్థితులను జకర్యా తెలియపరుస్తున్నాడు. ఆనాటి పరిస్థితులను కూడా ఎత్తి చూపిస్తా ఉన్నా కానీ ప్రజల్లో ఏం లేదు, ప్రజల్లో చలనం లేదు, మార్పు లేదు. ఇందాక సహోదరుడు ఆరాధనలో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల యొక్క అవిధేయత కదండి, ఆనాటి మానవుల యొక్క అవిధేయతను బట్టి దేవుడు మానవుడితో మాట్లాడడం మానేశాడు. అలాంటి సందర్భంలో దేవుడు మరలా మాట్లాడడం ప్రారంభించింది ఎవరి ద్వారా? బాప్తిస్మిచ్చు యోహాను, చివరి ప్రవక్తగా. బాప్తిస్మిచ్చు యోహాను దేవుడు ముందుగానే ఏర్పరచుకున్నాడు. ఈయన గురించి లేఖనాల్లో రాయబడ్డాయి. ఇతర పుట్టుక ప్రత్యేకమైంది. ఏమంటా ఉన్నాడు చూస్తే కింద వచనాల్లో వచ్చిన 13 నుండి, అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థనను బడింది, నీ భార్యను ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతని యోహాను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మ నిండుకొని వాడై ఇశ్రాయేలు అనేకులు ప్రభు అయిన వారి దేవుని వైపు మరియు అతడు తండ్రి హృదయం పిల్లల తట్టునకు అవిధేయులకు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీవు సంతోషము మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు చాలండి. యోహాను ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు, ఆనాటి ప్రజలందరి కొరకు వారి మనసులు, ఇశ్రాయేలు అనేకులు ప్రభు వారి వైపు, దేవుని వైపు వాళ్ళని తిప్పే పనిలో మాత్రమే కాదు, ప్రభు యొక్క మార్గాన్ని సరళం చేయటం కొరకు, ఆయన గురించి ముందుగా తెలియపరచుటకు ఒక దూతగాను ఏమండి యోహాను వచ్చిన పరిస్థితులు మనం చూస్తాం. యోహాను పుట్టుక ప్రత్యేకంగా ఉంది. కారణం ఏంటంటే ఆ దినాల్లో వారి తల్లిదండ్రులు, వారి తల్లి గొడ్రాలుగా ఉన్న పరిస్థితి మనం చూస్తాం. చాలా కాలం తర్వాత కుమారుడు పుట్టాడు. అయితే పుట్టిన కుమారుడు ఎలాంటి వాడు, ఎలా ఉండాలి, ఏం పేరు పెట్టాలి అని కూడా దేవుడు ముందుగానే తెలియపరుస్తూ ఉన్నాడు. తన బిడ్డల ఆయన చూపించే ఆ యొక్క జాగ్రత్త మనం చూస్తాం. అతనికి యోహాను అని పేరు పెట్టమన్నాడు. అట్లాగే అతను ఏం చేయకూడదట, ఆయన ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్ల గర్భను పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన వాడు. ఇశ్రాయేలు అనేక మంది తల్లి గర్భను పుట్టిన మొదలుకొనే పరిశుద్ధాత్మతో నిండినవాడు. మీరు జాగ్రత్తగా వినాల. వాస్తవంగా పరిశుద్ధాత్మతో ఎప్పుడు నింపబడతారు అని మనం చూస్తే నమ్మి రక్షించబడి మారు మనసు పొందిన వారు రక్షించబడతారు కదా. నమ్మి విశ్వసించిన వారు రక్షించబడతారు. బాప్తిసం ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. కానీ యోహాను జీవితంలో, యోహాను విషయంలో ఏమన్నట, తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మను నిండుకున్న వాడై అని అంటున్నాడు. చూసారా ఎంత ప్రత్యేకమైన వాడో. దేవుని ఏర్పాట్లో కలిగిన వాడు ఈ యొక్క యోహాను. కనుక ఇతని పుట్టుక ప్రత్యేకమైన పుట్టుక. అయితే ఇతని పని కూడా చాలా ప్రత్యేకమైనదిగా మనం చూస్తూ ఉంటాం. 1వ అధ్యాయం 39వ వచనం నుంచి మనం చూసినట్లయితే, లూకాసు వార్త 1వ అధ్యాయం 39వ వచనం, ఆ దినములందు మరి లేచి యూదా ప్రదేశంలోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేసెను. ఎలిజబెత్ మరి యొక్క వందన వచ్చులు విని కనుగానే
ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. చాలండి. ఎక్కడ ప్రారంభించాడు యోహాను తన పనిని? తల్లి గర్భంలోనే. అదే దినాల్లో ఎలిజబెత్కి 6వ మాసం, అదే సమయంలో కన్య అయిన మరియా గర్భం ధరించి, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించి యేసును మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళింది? అక్కడున్న ప్రజలు ఏం చేస్తారు? వివాహం కాకుండానే, వివాహం జరిగితే ఆ దినాల్లో రాళ్లతో కొట్టి చంపేస్తారు పాపమని. ప్రజలకు భయపడి, అప్పటికే వాళ్ళకి ఏం జరిగిపోయింది? ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. కాబట్టి ఆమె ప్రజలకు భయపడి దేవుని మాట చొప్పున, దేవుని దూత మాట చొప్పున కొండసీమ ప్రాంతాల్లో నివసిస్తున్న తన బంధువు అయిన ఎలిజబెత్ ఇంటికి వెళ్ళింది. వెళ్ళి వాళ్ళిద్దరూ పలకరించుకుంటా ఉన్నారు. ఆ పలకరింపుకు ముందే ఏమైంది? అతని గర్భంలో శిశువు గంతులు వేయడం ప్రారంభించాడు. దేవాతి దేవుడే నా దగ్గరకు వచ్చాడనే సత్యాన్ని, గర్భంలో ఉన్న శిశువు అయిన యేసు ప్రభు, ఆయన ఇంకా పిండంగా ఉన్నాడు. అప్పటికే 6 నెలలు గడిచిపోయింది యోహాను గర్భంలో ఉండి. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఈ తల్లి కలుసుకున్నారు కదా. ఇప్పుడు యోహాను యేసు ప్రభు కూడా దగ్గరగా వచ్చారు. ఆ సమయంలో యోహాను ఆనందాన్ని తల్లి గర్భంలోంచే ప్రారంభించాడు. ప్రియమైన వారలారా, మనమైతే మరి ఎంత వయసు వచ్చిందో కదా, ఎంత వయసు వచ్చిందో తెలియదు కానీ, ఎంతకాలం నుంచి దేవుడి మాట వింటున్నామో తెలియదు కానీ, ఎంతకాలం నుంచి ప్రార్థనకి వెళ్తున్నామో తెలియదు కానీ, మనం ఇంకా కూడా యేసు ప్రభు మనకి అర్థం కాల. అర్థమైతే యేసు ప్రభు దేవుడుగా నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు ఒక్క నిమిషం కూడా మౌనంగా ఉండవు. మొట్టమొదట జరిగేది ఏంటంటే, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని, దైవత్వాన్ని ఎరిగిన నీవు మరుక్షణం మనకు కనిపించేది మనలోని లోపాలు, పాపాలు, మనలో బలహీనతలు మనకు కనపడతాయి. వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని వెంటనే విడిచిపెడతాం. అవును ప్రభువా, నీవు మా కొరకు, ఇందాక సహోదరుడు చెప్పినట్లుగా, నీవు మా కొరకు చేసిన యాగం, త్యాగం నా ప్రభువా నీవు మరువలేనిదని ఏం చేస్తాం? మన పాపాలు ఒప్పుకొని వాడిని విడిచిపెట్టి మనం ప్రభు యొక్క ఆ సంతోషాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని, ఆ సంఘములోని ఆరాధన అనుభవాన్ని, ఆనందాన్ని పంచుకుంటాం. యోహాను ఎక్కడ ప్రారంభించాడట? తల్లి గర్భంలో ఉండగానే తన పనిని ప్రారంభించాడు. తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. గంతులు వేస్తున్నాడు తల్లి గర్భంలో. మనమైతే రానున్న కాలంలో క్రిస్మస్ ఉంది కదా, క్రిస్మస్ అప్పుడు వేస్తారు మన వాళ్ళు గంతులు. ఏం గంతులు? అది మీకే వదిలిపెడుతున్నా, నేను వాళ్ళ జోలికి వెళ్తా. ఎందుకంటే ఇప్పటికే నా మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి కాబట్టి నేను ఇక మీద వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనుకున్నాను. ఈ వాక్యం మాత్రమే చెప్తాను. క్రిస్మస్లో గంతులు వేరు. యెరూషలేములో సందడి, పశువుల పాకలో సందడి. యేసయ్య పుట్టాడని మంచిదే, కానీ లోకం అలా ఉండట్లా. యేసును నమ్మిన వారు చేసే ఆరాధన వేరుకుంటుంది, సర్వ మానవాళి చేసే పని వేరుగుంటుంది. ఇందాక నిర్మాకాండంలో సహోదరుడు చదివిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంట? తినుచు తాగుచు గంతులు వేయడానికి మొదలు పెట్టారు. పైపెచ్చి ఏమంటున్నాడు? ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి మమ్మల్ని నడిపించిన దేవుడు ఎవరు? స్టారా? ఎవరు? క్రిస్మస్ ట్రీనా? ఎవరు? 24 రాత్రి రోడ్ల మీద గంతులా? ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు యేసుక్రీస్తు పుట్టాడని పేరును ఎక్కువగా ఉపయోగించుకుంటుంది క్రైస్తవులు కాదు. వాళ్ళు విశ్వసించిన వారు కాదు, రక్షించబడిన వారు కాదు. లోకంలో మేము కూడా క్రైస్తవులమే అన్నవారు కదా. ఆనాడు ఇశ్రాయేలీలు కాదు, ఇశ్రాయేలీలో మిశ్ర జనాంగం కూడా బయలుదేరి వచ్చారు. ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలుతో పాటు మరి కొంత మిశ్రిత జనాంగం కూడా వచ్చారు. వారు ఎక్కువగా ప్రేరేపించిన పరిస్థితులు మనం చరిత్ర గ్రంథాల్లో మరి బైబిల్ పండితులు చెప్తారు దాని గురించి. ప్రియమైన వారలారా, యేసు ప్రభు ఆయన దగ్గరగా వచ్చినప్పుడు యోహాను గంతులు వేశాడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నీ హృదయం అనే తలుపునద్ద నిలబడి తడుతూ ఉన్నాడు. మనలో ఏం లేదు, కనీసం చలనం కూడా లేదు కదా. యోహాను గర్భంలో ఉన్న యోహాను శిశువైన యేసును చూసి గంతులు వేస్తున్నాడు. స్వయాన ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు శ్రమపడి ఇబ్బంది పడి మరణించి తిరిగి లేచి ఈరోజు నీ హృదయం అనే తలుపునద్ద నిలబడి తడుతావంటే
ఒక్కరైనా తలుపు తీస్తా ఉన్నారా అని అంటే నన్ను కాదులే అన్నట్టుగా, మాకు కాదులే అన్నట్టుగా కదండి. ఒక అడుక్కునేవాడు కనుక వచ్చి అమ్మా ఆకలి అవుతుందంటే అయ్యా ఇంకా అన్న ఉడకలేదు అటుపోయి అని పంపిస్తామే. లోకరక్షకుణ్ణి నువ్వు ఇంకా యేసుక్రీస్తును నమ్మలేదంటే ఆ తల్లి ఎవరైతే పోరా అని భిక్షగాడిని మాట్లాడిందో యేసు ప్రభువుని మనం కూడా ఏం చేస్తా ఉన్నాం, అయ్యా పక్కకెళ్ళు మాకు చాలా పనులు ఉన్నాయి, మేము ఇంకా అనుభవించాల్సింది, మేము ఇంకా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి, ఇంకా చాలా వయసు ఉంది, అప్పుడే ఏమైపోయింది, లోకంలో అనుభవించాల్సింది చాలా ఉంది అని చెప్పి వాయిదాలు వేస్తున్నావేమో సోదరుడా సోదరి. నీ నా ఆయువు ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం. దీని కొరక నీవు ఏం చేస్తా ఉన్నావు, బాధ్యతలు ఉన్నాయి అంటున్నావు. ఏమంటా ఉన్నాడు, ధనవంతుడి జీవితం తెలుసు కదా, వాడు తిని తాగి ఏం చేస్తా ఉన్నాడు, వాడు సంతోషిస్తా ఉన్నాడు. అనేక సంవత్సరాలు సరిపడిన సంపద ధనము చేకూర్చింది. నా ప్రాణమా తినుము తాగుము సుఖించము, అనేక సంవత్సరాలకు సరిపడిన ఆహారం నా దగ్గర ఉందని. ఓరే వెర్రివాడా, ఎవరటాడు, ఓరే వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు. లోకంలో ఇలాంటి వెర్రివారు అనేక మంది, కోటాను కోట్ల మంది ఉన్నారు. వారి పట్ల మన బాధ్యత ఏంది? యోహాను యేసుప్రభు వస్తే గంతులు వేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వెళ్ళి తనకు అప్పగించిన పనిని చేయాలని ఎక్కడి నుంచి తల్లి గర్భంలోనే పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మను పొందుకున్నవాడుగా ఉన్నాడు. అందుకే అతను పుట్టుక ప్రత్యేకమైంది. అతను పుట్టినందున అనేకులకు సంతోషమైన పరిస్థితి మనం చూస్తాం. అదే లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే అతడు ప్రభు దృష్టికి గొప్పవాడుగా అమ్మా అయ్యా నేను ప్రభు దృష్టిలో ఎలాంటి వారిగా ఉన్నాం? యోగ్యత కలిగిన వారిగా ఉన్నామా? యోగ్యత లేని మనకు ఆయనే యోగ్యతనిచ్చాడు. వెలుపల ఉన్న వారము మనల్ని ఆయనే తన సంఘంలో చేర్చుకున్నాడు, తన బిడ్డలుగా చేర్చుకున్నాడు. విలువ లేని మనకు ఆయన విలువనిచ్చాడు. ఇన్ని చేసిన ఆయనను మనం ఎక్కడ ఉంచుతున్నాం కదండి. ప్రదృష్టిలో గొప్పవాడు అవ్వాలంటే నీవు ప్రభువుకి నీవు అప్పచెప్పుకోవాలి. నీ ధనము, నీ బలము, నీ అహంకారము, నీకున్న ఆ యొక్క శక్తి, లేకపోతే నీకున్న ఆ యొక్క పలుకుబడు ఏది నిన్ను ప్రభు దృష్టిలో గొప్పవాడుగా చేయదు. కానీ దేవుని వద్దకు వచ్చి ఏం చేయాలా, తను తాను తగ్గించుకున్నవాడు ఆయన ఏం చేస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన ఏమంటా ఉన్నాడట 14వ వచనంలో, అతడు ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఉండాలంటే ఏం చేయాలా? మన జీవితంలో ప్రత్యేకమైన జీవితం, నా జీరు చేయబడిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించాడో అలాంటి జీవితం కలిగిన వ్యక్తిగా నేను ఉండాలా. ఆ వ్యక్తి ఎలా ఉండాలన్నాడంటే ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండు ఒక ప్రత్యేకమైన జీవితం నేను జీవించాలా. లోకంలో అందరూ జీవిస్తున్నారు, మనము జీవిస్తున్నాం కదా. అమ్మకి కోపం వచ్చినప్పుడు పిల్లలు మాట్లాడలేదు అనుకో, ఎన్నిసార్లు చెప్పిన మాట్లాడలేదు అనుకో, ఏం చేస్తారు, అదిగో ఆ కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఆ కుక్కకి వేస్తున్నావు 3 పూట్ల, నీకు వేస్తున్నావు. ఏం ప్రయోజనం నీ వల్ల? తల్లికి ప్రేమ చూపించి భరించి సహించి ఇంకా తప్పుకోలేక తన బిడ్డలనే మాట, ఆ కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు, తేడా అయింది. అదన్నా విశ్వాసం కలిగి ఉంటుంది, చెప్పిన మాట ఏంటుంది, కూర్చోమంటే కూర్చునేది, నుంచోమంటే నుంచునేది. కానీ నువ్వు మాత్రం నీ ప్రవర్తన మార్చుకోవట్లేదు. తల్లి ఎంత బాధపడితే మన ప్రభువు నీ కొరకు ఆయన ఇలా అనలేదు, కానీ నిన్ను అవమానపరచలేదు. తల్లి తండ్రులైన మనం బిడ్డలను అవమానపరుస్తామేమో కానీ ఆ పరమ తండ్రిని ఎక్కడ అవమానపరచలా. నీకు రావాల్సిన అవమానాలు, నిందలు, శ్రమలు, ఇబ్బందులు సమస్తాన్ని ఆయన మీద వేసుకొని ఆయన భరించి ఆయన ఏమంటున్నాడంటే, అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటుంది కదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. దేవుని పిల్లలగుటకు, అది నువ్వు దేవుని పిల్లలు అవ్వడానికి అధికారం ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలి కదా. దేవుని పిల్లలు అవ్వాలంటే ఏం చేయాలా? ఆయనను ఏం చేయాలా? యేసు క్రీస్తు ప్రభువుగా నీ నోటితో ఒప్పుకొని కదండి, మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మనం దేవుని బిడ్డలుగా ఉండాలి. తనను ఎందరు అంగీకరిస్తారో వారందరూ ఏమవుతారట? దేవుని పిల్లలు.
క్రిస్మస్ చేసేవాళ్ళు కదా, ఆ పేరుకి గుంపులు గుంపులుగా కలిసిన వాళ్ళు మేమందరం క్రైస్తవులే అని అంటారు వాళ్ళు. వారితో నేను వారి గురించి నేను మాట్లాడతల్లా. ఆయన ఆరాధించే గుంపు, ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించే గుంపు, ఆయన శరీర రక్త మాంసాల్లో పాలువాయను ఆయన నమ్మిన గుంపు, యథార్థమైన ఆరాధన చేసి యథార్థంగా జీవించి ఆయన సంఘంలో చేర్చబడ్డ వారిలో నువ్వు చేరబడాలంటే, నువ్వు ఆయన బిడ్డలుగా ఉండాలంటే, వీరు ఆయన బిడ్డలు. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన బిడ్డలు గారు. ఎందరు ఆయన అంగీకరిస్తారో వారు మాత్రమే ఆయన బిడ్డలు అని చెప్పేసి యోహాను సువార్త 1:12 చెప్తున్నాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 58వ వచనంలో చూద్దాం. లూకాసు సువార్త 1వ అధ్యాయం 58వ వచనం. అప్పుడు ప్రభు ఆమె మీద ఆ మహాకనికరం ఉంచి ఆమె పొరుగు వారును బంధువులను విని ఆమెతో కూడా ఈనట దేవుడు మహాకనికరాన్ని ఆమెలో ఉంచి కదా, ఆమె పొరుగువారు బంధువులు కూడా విని ఏం చేస్తున్నారు, నీ గురించి నా గురించి సంతోషించాలంటే మనం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలా, మాదిరికరమైన జీవితాన్ని జీవించాలా, మనం తగ్గించుకునే జీవితాన్ని జీవించాలా. ఆమె గురించి ఏమన్నాడు, ఆమె పొరుగువారు బంధువులు అది విని ఆమెతో కూడా సంతోషించారు. దేని గురించి విన్నారు అంటే యోహాను పుట్టుకొని గురించి. అతడు పుట్టినందువల్ల అనేకులు ఇక్కడ యేసుక్రీస్తుని గురించి. మరియ ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళి ఆ ప్రకారం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరం చూపడం ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నారు, బంధువులు ఇరుగు పొరుగు వారు కూడా సంతోషం. యోహాను పుట్టుకను గురించి మనం ఇప్పటి వరకు అనేకులు సంతోషించారు, బంధువులు సంతోషించారు, ఇరుగు పొరుగు వారు సంతోషించారు కదండి కదా. అయితే 3వ అధ్యాయం 2వ వచనంలో మనం ఒక మాట చూద్దాం. 3వ అధ్యాయం 2వ వచనంలో అని అరణ్యములో కేకలు వేచు ఒకని శబ్దము అని ప్రవక్త యెషయా వాక్యము చాలండి. యోహాను గురించి ముందుగానే ప్రవచించాడు. ఒక ఆయన పుడతాడు, ఇలా అతని పని ఎలా ఉంటుంది, పని ఎక్కడుంది, పని ఎక్కడ చేస్తున్నాడండి, అరణ్యంలోను గలిలయ తీరంలో ఆయన పని చేస్తూ ఉన్నాడు కదా. అరణ్యం చేస్తున్నాడు, అలాగే గలిలయ కాదు, క్షమించండి, యొర్దాను తీరంలో ఆయన పని చేస్తున్నాడు. ఆయన పని ఊరికి బయట ఉంటుంది. అరణ్యంలోకి వెళ్తే ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ఈరోజు సంఘం ఇళ్ల మధ్యలోనే సంఘం పెడితే కూడా ఇంటి పక్కనే ఉండారు. ఈరోజు ఎందుకో పైన మైక్ కట్ అయింది, మరి 8:30 అయింది, ఎవరు లేరు. నేను సహోదరి కూర్చొని పాటలు పాడుకుంటే సహోదరులు వచ్చారు. మన ఆసక్తి చూడండి, ఆనాటి యోహాను బోధకు ప్రజలు అరణ్యంలోకి వెళ్తున్నారు. ఆయన బోధలు వినడానికి ఊరి బయటికి వెళ్తున్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, మారు మనసు పొందుతున్నారు, బాప్తిసం పొందుతున్నారు. అయితే నీవు నేను ఎంతకాలంగా దేవుని వాక్యం వింటున్నావు? ఇక్కడ మనం చూస్తే సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్తున్నాను కానీ 2వ అధ్యాయం 2వ వచనం నుండి 3వ అధ్యాయం 2వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. అనేక మంది అక్కడ రక్షించబడిన పరిస్థితులు మీకు 3 రకాల మనుషులు చూపిస్తానండి. వచనం 10లో చదువుదాం. వచనం 10, 3వ అధ్యాయం వచనం 10లో, అందుకు జనులు అలాగైతే మేమేమి చేయవలనని ఇప్పుడు ఎవరు అడిగారు? అరణ్యంలో అతను ఒక కేకగా దేవుని వాక్యం చెప్తా ఉంటే అక్కడికి వచ్చిన జనులు ఏమడుగుతున్నారు, ఏమన్నారని చూడండి, అలాగైతే మేమేమి చేయవలనని అడుగుతా ఉన్నారు. ఆ తర్వాత మనం చూస్తే వచ్చిన 12లో సుంకరులను బాప్తిసం వచ్చి బోధకుడా మేమేమి అతను అడుగుతున్నారు కదా. ఆ తర్వాత 14లో సైనికులను మేమేమి చేయవాలని అడుగుతున్నారు. 3 రకాల మనుషులు అక్కడికి వచ్చారు, అక్కడ ఉన్నారు. 3 రకాల జాతులు, 3 రకాల తెగలకు సంబంధించిన 3 రకాల పనులు కలిగిన వాళ్ళు వచ్చారు.
జనులు వచ్చి మేమేం చేయాలి అని అడుగుతూ ఉన్నారు. జనులు వచ్చి మేమేం చేయాలి అని అడుగుతా ఉన్నాడు. అడిగితే వారికి సువార్త అందింది, సుంకర్లకు అందింది, సైనికులకు అందింది. ముగ్గురికి 3 రకాలైన జవాబు, ప్రత్యేకమైన జవాబు చెప్పిన పరిస్థితులు మనం చూస్తాం. ఏమిటి ఆ జవాబు మనం చూస్తే, జనులు మార్పు చెందారు, వారు అడుగుతూ ఉన్నారు. అలాగే సుంకర్లు అడుగుతున్నారు. సుంకర్లు ఎవరండి అసలు? సుంకర్లు ఎవరు? పన్ను వసూలు చేసేవాళ్ళు కూడా ఏం చేశారు? వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కూడా వచ్చి మేమేం చేయాలా అని అడుగుతున్నారు కదండి. మేమేం చేయాలా అని అడుగుతున్నారు. ఏం చేయాలండి వాళ్ళు? ఏం చేయాలా చెప్పండి. ఇక్కడ 3వ అధ్యాయం 10వ వచనంలో ప్రజలు వాళ్ళు అడిగినప్పుడు కాబట్టి ప్రజల ఎడల ఏం చేయాలో కింద రాసి ఉంది. ఏమనుంది? 2 అంగీలు కలిగిన వాడు అంటే ఇతరులను ప్రేమించి సహాయం చేయాలని ప్రజలు వాళ్ళ బాధ్యతను వాళ్ళకి తెలియపరిచాడు. రెండోది సుంకర్లు ఎక్కడ పనిచేస్తారు? ప్రభుత్వంలో పనిచేస్తారు. వీరు ప్రభుత్వం దగ్గర ట్యాక్స్ కలెక్టర్లుగా పనిచేస్తారు. కాబట్టి ప్రభుత్వం మీకు నియమించిన పన్ను తప్ప మీరు ఎక్స్ట్రా వసూలు చేయకూడదు. ప్రభుత్వాన్ని నడిపే, ప్రభుత్వం సంబంధించిన పనులు చేసే మీరు న్యాయంగా ప్రవర్తించండి అని సుంకర్లకు చెప్పాడు. మూడోది కాబట్టి వీళ్ళు సైనికులు అంటే వీళ్ళు ఎక్కడ కలిగిన వాళ్ళు? వీళ్ళు అధికారం కలిగిన వాళ్ళు, ప్రభుత్వంలో పనిచేసేవాళ్ళు. కాబట్టి మీకు ప్రత్యేకమైన అధికారం ప్రభుత్వం మీకు ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఎడల మీరు చెప్పిన మాటకు నమ్మకంగా ఉండండి. లంచం తీసుకొని మీ సైన్య బలాన్ని మీరు తీసుకొని పాపం పేదవాడిని శిక్షించడం కదా, ధనవంతుడికి కాపు కాయటం, నేటి పోలీసు వ్యవస్థలో కూడా ఇలాంటి పరిస్థితి మనం చూస్తాం. వాళ్ళు ప్రభుత్వం సంబంధించిన వారు సైనికులే కదా. కాబట్టి ముగ్గురికి 3 రకాలుగా చెప్పాడు. ప్రజలకేమో ప్రజలకు మీరు తోటి ప్రజలకు ఏం చేయాలో చెప్పాడు. సుంకర్లకేమో ప్రభుత్వం నియమించిన దాని తప్ప మీరు ఏది తీసుకోవద్దు, ప్రభుత్వ బాధ్యత మీరు నెరవేర్చమన్నాడు. సైనికులకేమో మీరు దేవుడు మీకు అధికారం ఇచ్చాడు, కాబట్టి మీరు దేవుని పనికి ఆటంకపరచకుండా మీకు ఇచ్చిన అధికారాన్ని మీరు జాగ్రత్తగా నెరవేర్చమని. ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? యోహాను ఏమన్నా గమలీయేలు పాదాల దగ్గర పౌలు నేర్చుకున్నాడా? ఈ బాప్తిసం ఇచ్చి యోహాను యెషయా భక్తుడు చెప్పిన ముందుగానే ప్రవచించిన రీతిగా ప్రవచనాలు నెరవేర్పు చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు మార్గాన్ని సరళం చేయడానికి వచ్చాడు. ఆయన త్రోవను సరళం చేయడానికి వచ్చిన వ్యక్తి ఆయన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను పుట్టుకతోనే ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్మను అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మాట్లాడాల్సింది మీరు. ఇది ఆయన పుట్టగానే పరిశుద్ధాత్మను పొందుకున్న వాడుగా ఉన్నాడు. తల్లి గర్భంలోనే యేసుక్రీస్తుని ఎరిగిన వాడుగా ఉన్నాడు. గంతులేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు సంఘానికి వస్తున్నాం, మరి నీవు నేను ఎలా ఉన్నాం? మన పరిస్థితులు ఎలాగున్నాయి? మార్పు చెందుతున్నామా? మార్పు అనేది మొదట నీ వద్దనే, నీ ఇంటి వద్దనే ప్రారంభం అవ్వాలి. నీతులు మనం అనేకులకు చెప్తాం, చెప్పడానికి ఎదురుబాటు చెప్పడానికి కాదు. నీతులు ఉన్నదే మొదటగా నా జీవితంలో, చెప్పేవారి జీవితంలో అది అనుసరించగలగాలి. రెండోది కుటుంబంలో ఉండాలి. మూడోది ఇరుగు పొరుగు వారి దగ్గర ఉండాలి. ఇది మన సాక్ష్యం. యోదయ, సమరయ, గలలయ. యోదయ అనగా తన ఇంటిలో, సమరయ ఎదురు ఉన్న వారు బూదిగంతాలు. మూడోది కదా, సహోదరులు చేస్తున్న పరిచర్య అదే. వాళ్ళు ఇంటి వదిలిపెట్టారు, వారు గ్రామాన్ని వదిలిపెట్టారు, వారు పక్క జిల్లాలకు వచ్చి సువార్త చేస్తున్నారు. ఇదే సరి అయిన పరిచర్య. యోహాను ఏం చేస్తా ఉన్నాడట? వారికి తగినట్లుగా బోధించినప్పుడు అయ్యా మేమేం చేయాలన్నారు వాళ్ళు. ఇంత వాక్యం వింటున్నాం, అయ్యా మేమేం చేయాలని ఒక్కరన్నా వచ్చి అడుగుతున్నారా? వింటున్నారు, మౌనంగా వెళ్ళిపోతున్నారు. నాకు కాదులే, నేను కాదులే. హృదయాన్ని కఠినపరచుకోవడానికి ప్రయత్నం చేయకుండా జీవితంలో ఎప్పటికీ నీ హృదయం రాతి హృదయంగా ఉంటుంది. హృదయాన్ని దేవుడికి అప్పచెప్పు. నువ్వు మారాలంటే నీ చేతిలో ఏమి లేదు. రక్షణ యెహోవాదని యెషయా భక్తుడు రాస్తాడు. రక్షణ ఆయన ఉచితంగా నీకు ఇస్తాడు. ఆ రక్షణ కార్యానికి సంబంధించిన కార్యాలన్నీ, క్రియలన్నీ ఆయన చేసేసాడు. నువ్వేం లేదు, యేసుక్రీస్తు దేవుడుగా ఒప్పుకొని నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుని అంగీకరించటమే. ఎందరు నన్ను అంగీకరిస్తారో వారు దేవుని
పిల్లలు, దేవుని పిల్లలుగా నీవు ఉండాలని ఆయన కోరుకున్నారు కదండి. లేఖనం నెరవేర్పు మనం 2వ అధ్యాయం 6వ వచనంలో చూసాం కదా యెషయా ద్వారా. అలాగే 2వ అధ్యాయంలో 7-9 వచనాల్లో, 3వ అధ్యాయం 7-9 వచనాల్లో ఆయన బోధ ప్రత్యేకమైంది కదండి. బోధ 7వ వచనం ఏమన్నాడు ఆయన? అతడు తను బాప్తిసం విషయమై సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవరు? మారు మనసు తగిన ఫలము ఫలించుడి అని అంటున్నాడు కదా. ఈ మాట ఇప్పుడంటే ఇప్పుడు అనకూడదులేండి, మాట అంటే ఇంకేం లేదు, రాళ్ళతో కొడతారేమో కదా. ఎవరు ఇలా సూటిగా మాట్లాడగలిగిన ధైర్యం కలిగిన బోధకులు ఎవరున్నారు? ఎవరూ లేరు. మరి ముఖ్యంగా సంఘాల్లో ఎక్కడ జనం రారేమో అని వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఆశీర్వాదాలు, స్వస్థతలు, దీవెనలు కదా. మీరు కనుక ప్రార్థన మందిరానికి వస్తే మీ ఇంట్లో రాత్రే అయ్యొచ్చి పడతాయి. ఇవన్నీ దేవుడు నీ కొరకు ముందుగానే సిద్ధం చేసినాయనమ్మా, గుర్తుపెట్టుకోండి. వారు చెప్పే బోధల్లో ఆరోగ్య విషయం కానీ, కుటుంబ ఆశీర్వాదం, పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు, చదువులు, ఇళ్ళు, కార్లు, బంగారం, పొలాలు, ఇవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు ఏమండి? అసలు నిన్ను నిర్మించబడక ముందే దేవుడు అన్నిటినీ సిద్ధం చేసి తర్వాత నన్ను కలుగు చేశాడు. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆటోమేటిక్గా మీకు అన్ని కనపడతాయి, కళ్ళకి అవన్నీ వచ్చి పడతాయి. దానికోసం పరిగెత్తద్దు. సువార్త కూడికలు అని పెడితే జనం రారని ఏమంటున్నారు? స్వస్థత కూడికలు అని అంటున్నారు. స్వస్థత పొందుకుంటావు, తర్వాత మరి రోగం రాదా? లాజరుని దేవుడు లేపాడండి, చనిపోరాదా లాజరు? చనిపోయాడా లేదా? పేతురు జ్వరం వచ్చింది, దేవుడు ముట్టాడు, ప్రార్థన చేశాడు, మళ్ళీ జ్వరం రాలేదంటారా? గుర్తుపెట్టుకోండి, ఈ శరీరం ఉన్నంతకాలం బలహీనతలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని డాక్టర్లు తగ్గిస్తారు, కొన్ని డాక్టర్ల వల్లగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడిని బాగు చేస్తాడు. సంఘమంతా ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దానికోసం మనం ఎక్కడెక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. కానీ మనం పరిగెత్తాల్సింది ఎక్కడికేనంటే నీ రక్షణ కొరకు, నీ జీవితం బాగోవడం కొరకు, సత్యవాక్యాన్ని నేర్చుకోవడం కొరకు, మన జీవితాన్ని సరిచేసి దిద్దేదాని కొరకు మనం పరిగెత్తాలి. సోదరుడా, సోదరి, అతని బోధలు ప్రత్యేకంగా ఉన్నాయి. ఉన్నట్లు సూటిగా మాట్లాడడం మనం అతన్ని చూస్తూ ఉన్నాం కదా. 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట ఉంది కదా. అందుకు జనుడు అలాగైతే మేమేం చేయాలని ఆ బోధ విన్నారు. బోధకి సనుక్కోక అందరూ ఏం చేస్తున్నారు అడుగుతూ ఉన్నారు కదా. 14వ వచనం సైనికులు అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా మనం చెప్పుకుంటా పోతే వారు అందరికి కూడా ఆయన చేశాడు, దేవుని గురించి చెప్పాడు కదా. అయితే 7వ అధ్యాయం 28వ వచనంలో ఇతని గురించి ప్రత్యేకమైన మాట ఉంది. దీన్ని గుర్తు చేసి ముగిస్తానండి. 7వ అధ్యాయం 28వ వచనం, 7వ అధ్యాయం లూకాసు వార్తలోనే 7వ అధ్యాయం 28వ వచనం, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడను లేడు. ఈ మాట దగ్గర నేను ఒక్క నిమిషం ఆగాలనుకుంటున్నాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు కదా. మరి యేసు ప్రభు కన్య గర్భాన్ని పుట్టాడు కదా. ఆయన కంటే గొప్పవాడా యోహాను? ఏమండి చెప్పాలి మీరు. స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేరు అన్నారు. అదే స్త్రీ కన్నవాడు యేసు ప్రభు కూడా ఉన్నాడు కదా. మరి ఆయన కంటే ఈయన గొప్పవాడా? లేదు అట్లా అనరాదు. యోహాను కంటే గొప్పవాడు కదా ఇక్కడ ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు. అంటే మోషే నాయకత్వం, సొలొమోను గొప్పవాడు జ్ఞానం. ఎవరైనా బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయనందే ముఖ్యమైనది. మరి ఈ వాక్యానికి ఆధారం ఏంది అని మనం చూస్తే చూడండి, కిందనే మనం మత్తయి వార్త 1వ అధ్యాయం 16వ వచనం బైబిల్ చూస్తే మీకు మాట బాగా అర్థమైందండి. ఆ మాటకు అర్థమైంది అని చూస్తే మత్తయి వార్త 1వ అధ్యాయం 16వ వచనం. త్వరగా సమయం లేదు, ముగిస్తాను. 1వ అధ్యాయం 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యేసోబును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు. ఏమనుంది ఇక్కడ? యేసు పుట్టెను, ఆయనే పుట్టాడు. స్త్రీలు కంఠం కాదు, తల్లిదండ్రుల ద్వారా పుట్టినవాడు కాదు యోహాను లాగా. ఆయనే పరిశుద్ధాత్మ
ఆమెను ఆవరించిద్ది, నువ్వు గర్భం ధరిస్తావు, యేసు అనే ఆయన నీ కడుపును గర్భాన పుడతాడు. కాబట్టి ఆయనే పుట్టాడు తప్ప కదా, ఆయన ఎవరు పుట్టించలేదు. కానీ యోహాన్ని కూడా కలుగు చేసిన వాడు, యోహాన్ని కూడా తల్లి గర్భాన స్త్రీగా గర్భాన పుట్టించిన వాడు ఆయనే. కాబట్టి యోహాను పుట్టుక వేరు, యోహాను మానవుడు, యేసు ప్రభు దేవుడు. కాబట్టి మానవుల్లో పుట్టినవాడు, స్త్రీ గర్భాన పుట్టినవాడు యోహాను, స్త్రీ కనిన వాడు యోహాను గొప్పవాడంటే ఇది. యోహాను పుట్టించబడినవాడు, దేవుని ద్వారా తల్లిదండ్రుల ద్వారా పుట్టినవాడు. యేసు ప్రభు అలా కాదు, ఆయనే పుట్టాడు, ఆయనే ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన గొప్పవాడు. కాబట్టి మానవాళిలో యోహాను యొక్క పుట్టుక ఎలా ఉందట ఏమండి? ప్రత్యేకంగా ఉంది. అయితే యోహాను ఏం చెప్తున్నాడో నేను చూద్దాం. 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో యోహాను ఏం చెప్తున్నాడు వీరి గురించి మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. త్వరగా సమయం లేదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చెను చుచు, నా వెనక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటవాడైననియో, నేను చెప్పిన వాడు ఈయనే అనియో. వచ్చిన 3 కూడా చదువుదామండి. 3 కూడా 1వ అధ్యాయం 3వ వచనం కూడా చదువుదాం. కలిగి ఉన్న ఏదియో ఆయన లేకుండా కలగలేదు. యోహాను సాక్ష్యం ఇస్తున్నాడు, ఏమంటా ఉన్నాడట, ఆయన నాకంటే ప్రముఖుడు, నాకంటే ముందుగా ఉన్నవాడు, నాకంటే గొప్పవాడు, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు కదండి, ఆయన లేకుండా కలగలేదు. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం వచనం 11. 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడును. యోహాను తన గురించి తాను ఎక్కడైతే ఈ వాక్యాన్ని బట్టి, స్త్రీలకని వాళ్ళు గొప్పవాడనే వాక్యాన్ని బట్టి, ఇది ఎక్కడ లోకంలోకి చెడ్డగా వెళ్ళి నా తండ్రి ఎక్కడ తగ్గించబడతాడు అని యోహాను ఎంత జాగ్రత్త తీసుకొని యేసు ప్రభువుని పరిచయం చేస్తున్నాడు. అక్కడేమో నాకంటే శక్తివంతుడు, నాకంటే గొప్పవాడు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ మళ్ళీ? నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను, మరొక చోట ఆయన చెప్పుల వారు ఇప్పుటికైనా నేను అర్హుడు కాదన్నాడు కదా. ఎంత చక్కని సంగతి. అమ్మ అయ్యా, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన నీకు అర్థమైతే నువ్వేం చేస్తావు? ఆయనని హెచ్చిస్తావు, నన్ను నువ్వు తగ్గించుకుంటావు. అయితే ఆయన గురించి ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2వ అధ్యాయం 10 వచనం, లూకాసు వార్త 2వ అధ్యాయం వచనం 10-11 వచనాలు. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అది ఏంటంటే శుభవార్త, అసలైన శుభవార్త అని మనం చూస్తే, యోహాను పుట్టినప్పుడు అతడు పుట్టినందువల్ల అనేకులు సంతోషించారు, ఇంటివారు సంతోషించారు, ఇరుగు పొరుగు వారు సంతోషించారు, బంధువులు సంతోషించారు. కానీ అసలైన శుభవార్త అని చూసినట్టయితే, ఇదిగో దావీదు పట్టణమందు నీ కొరకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. అది యోహానైతే ఒక ప్రాంతానికి కదండి ఆయన సువార్త అందించాడు, ప్రభు మార్గాన్ని సరళం చేశాడు. కానీ ఈయనైతే సర్వమానవాళి కొరకు తన ఏకైక కుమారుని తండ్రి పంపిస్తే సర్వమానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టినవాడు. నీ కొరకు నా కొరకు ఆయన ఇష్టంగా ప్రాణం పెట్టినవాడు. నిన్ను విమోచించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను తన బిడ్డగా చేర్చుకోవడానికి ఆయనే సమస్తం చేసి ముగించిన వాడు. ఆ ప్రభువుని ఇంకా నమ్మని వారు ఏమైనా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో నీ హృదయం దేవుడికి ఇవ్వు. దేవుడు నిన్ను మారుస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు, నీ డబ్బు అవసరం లేదు, నీ ధనం అవసరం లేదు, నీ ఇంటి సంబంధించి ఏది ఆయన కోరుకోవట్లేదు. కానీ ఆయన కోరుకుంటుంది నీ హృదయాన్నే.
పాడైపోయిన నీ హృదయం, చెడిపోయిన నీ హృదయం, గాయంతో నిండిపోయిన హృదయం, ముగిడిపుగా ఉన్న హృదయం, కంపు కొడుతున్న నీ హృదయాన్ని ఎవరూ కోరుకోవట్లేదు, కానీ ఆయన కోరుకుంటున్నాడు. నువ్వెంత ఘోరమైన పాపివైనా ఆయన వద్దకు వస్తే ఆయన నిన్ను ఎంత మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నా పాపాల కొరకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించి, ఆయన సహించి, ఆయన వహించి, ఆయన తలుపు వద్ద నిలబడి, హృదయమైన తలుపు వద్ద నిలబడి తడుతూ ఉన్నాడు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే అతనితో నేను ఉంటానంటున్నాడు. అతన్ని తీసుకొని నా దగ్గరకు తీసుకెళ్తాను. పరలోకంలో నీ కొరకు నివాసం ఏర్పాటు చేసిన వాడు, పరలోకంలో తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నీకోసం విజ్ఞాపన చేస్తున్న వాడు, ఆయన తండ్రి వద్దకు వెళుతూ పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించడానికి, నీకు బోధించడానికి, నీకు నిన్ను ఆయన శిక్ష నుంచి తప్పించడానికి సహాయంగా ఇచ్చిన వాడు. ఇంకా ఎంతకాలం యేసు ప్రభు నమ్మకుండా ఉంటావు? ఈ ఉదయకాల సమయంలో యోహాను జీవితం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. నమ్మని వారు ఇంకా బలపడాలని, నమ్మని వారు ఆయన బిడ్డలుగా జీవించాలని దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును.